హలో నమస్తే వెల్కమ్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్య శాస్త్ర సిద్ధాంతి, శ్రీమాత ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే హరి ఓం శివ. ఎలా ఉన్నారు? సూపర్ అన్న. సార్, అనంత్ అంబానీ గారి మ్యారేజ్కి వాళ్ళకి 2,000 కోట్లు వరకు ఖర్చు పెట్టుకొని ఆ పెళ్లి చేసుకున్నారు. అయితే దానికి సంబంధించిన మ్యారేజ్ వీడియోస్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తే చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటి అంటే, ఏంటి అంత పెట్టుకున్నారా? ఆ డబ్బుతోటి ఎన్నో లక్షల మందికి తిండి లేకుండా ప్రతిరోజు వాళ్ళు జీవనం సాగిస్తున్న ఎంతో మందికి, లక్షలాది మందికి హెల్ప్ఫుల్ అవుతాయి కదా అని అనుకుంటూ ఉంటున్నారు. అంటే కమెంట్స్లో చూస్తూ ఉంటాం. కొంతమంది నెగటివ్గా పెడతారు, కొంతమంది పాజిటివ్గా పెడతారు. అయితే ఎక్కువగా నెగటివ్గా వింటున్నాం. దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఓకే. ముఖేష్ అంబానీ గారు గత 2 days బ్యాకే ఆయన ప్రపంచ అత్యంత ధన సంపన్నుల్లో 12th ప్లేస్లోకి వచ్చినట్టున్నారు. కోడలో అడుగు పెడుతుందనే. ఇప్పుడు మనం ఉన్నది డెమోక్రటిక్ కంట్రీలో, నాట్ ఇన్ ఏ సోషలిస్ట్ కంట్రీ. అందరూ సమానం అనే సోషలిస్ట్ కంట్రీలో మనం లేవు. ఆయన తన స్వార్జితంతో సంపాదించిన డబ్బు ఎంత కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, ధీరుభాయ్ అంబానీ దగ్గర నుంచి ఆయన స్వార్జితంతో సంపాదించుకున్న డబ్బు ఆయన ఏ విధంగానే ఖర్చు పెట్టుకుంటారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. కొంతమంది అయితే మీ వల్ల నేను రీఛార్జ్కి కట్టే డబ్బులతోనే ఆ పెళ్లి చేసి ఉంటారు అన్నట్టు అంటున్నారు. ఎస్, అది ఆ కామెంట్స్ కూడా బాగా వినపడుతున్నాయి. మనకి అంటే జియో రీఛార్జెస్ మీద రేట్స్ పెంచితే దెర్ ఆర్ సో మెనీ కాంపిటేటర్స్ కదా, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి వి ఉంది, ఓకే, ఎయిర్టెల్ ఉంది. ఆ కాంపిటేటర్స్ మొత్తం మార్కెట్ని గ్రాప్ చేసేస్తాయి కదా. వీళ్ళు ఒక్కళ్ళే రేట్ పెంచితే ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఓకే, బిజినెస్ అంటేనే అలాగే ఉంటుంది. రెండోది, ఆయన ఏమన్నా నేను చారిటీ చేస్తానని అని చెప్పాడా? ఓకే, నేను సంపాదించి చారిటీ చేస్తానని చెప్పాడా? చెప్పలేదు కదా. 100% చారిటీ చేస్తారు, వాళ్ళు కంపల్సరీ చేస్తారు. ఓకే, ఒకటి ఆ వివాహం అంత గ్రాండ్గా చేయటం వరల్డ్లో ఇండియాకి ఒక ఇమేజ్ని తెచ్చిపెట్టిందా లేదా, అదొకటైతే. అనంత్ అంబానీ ఆయన చేసే అద్భుతమైన మంచి మంచి కార్యక్రమాలు, ఎందుకంటే తన యొక్క లైఫ్ స్పాన్ పెద్దగా అద్భుతంగా లేదు. ఓకే, తను ఏదో ఆస్తమా దానికి సంబంధించిన రోగంతో బాధపడుతున్నాడు కాబట్టి ఆయన తన లైఫ్ని చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నాడు. ఓకే, మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అట్లా. ఇంత డబ్బు సంపాదించినప్పుడు తను ఎవరిది వేరే వాళ్ళది మన జేబులో డబ్బులు తీసుకోవట్లేదు కదా, తీసుకొని ఖర్చు పెట్టట్లేదు కదా. తను సంపాదించుకొని వ్యాపారంలో సంపాదించిన లాభాల్లో నుంచి తను ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఇవాళ టోటల్ ప్రపంచంలోనే ఆ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు అంటే గొప్పతనమేగా. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, పెళ్లి వేడుకల్లో జరిగిన ప్రతి కార్యక్రమం, ప్రతిదీ కూడా హైందవ సాంప్రదాయాన్ని అద్భుతంగా ప్రతిబింబించేట్లుగా ఉందా లేదా, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం జియో రీఛార్జ్ తీసుకుంటే వచ్చే 10 రూపాయలు 20 రూపాయలతో మన డబ్బుతోనే ఆయన పెళ్లి చేసుకున్నాడా, లేకపోతే ఆ 2,000 కోట్లని కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కదా. అటువంటిప్పుడు గవర్నమెంట్స్ ఎందుకమ్మా, ఇంక గవర్నమెంట్ ఎందుకు? ఇప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్ తను ఏం చేస్తాడు, తను కొన్ని 100 మందికి, 1000 మందికి, లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాడు. తను ఒక బిజినెస్ మ్యాన్. ఆయన ఉద్యోగాలు ఇచ్చి ఒక ప్రొడక్షన్ తయారు చేసుకొని దానికి ఒక ప్రాఫిటబుల్ మార్కెట్లో అమ్ముకుంటాడు తను. దాని ద్వారా తనని ఒక ప్రాఫిట్స్ ఎర్నింగ్ చేస్తాడు. దానికి కావాల్సిన కట్టాల్సిన ట్యాక్సెస్ అని కూడా గవర్నమెంట్కి కట్టి, అటువంటిప్పుడు దాంట్లో 1000 కోట్లు ఖర్చు పెడితే ఏమైంది, 1,00,000 కోట్లు ఖర్చు పెడితే ఏమైంది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా అక్కడ మనకు వచ్చిన ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా,
కాబట్టి ఏంటంటే మనకి వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కొంతమంది గుళ్ళు కట్టచ్చు అంటారు, కొంతమంది ఏమో అన్నదాన ఆశ్రమాలు పెట్టచ్చు అంటారు, కొంతమంది ఏమో పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటారు, కొంతమంది ఏమో పిల్లలకు చదువులు చెప్పచ్చు అంటారు. అవన్నీ చేయడానికి గవర్నమెంట్ ఉంది కదా తల్లి, ఈయన కట్టే ట్యాక్సుల్లో నుంచి గవర్నమెంట్కే కదా వెళ్ళేది. అవన్నీ చేయడానికి గవర్నమెంట్ ఉంది కదా. ఓకే, మన హైందవ సంస్కృతిని సాంప్రదాయాన్ని ఒక లెవెల్లో నిలబెట్టాడు ముఖేష్ అంబానీ. ఓకే, ఇక్కడ అసలు వాళ్ళ పెళ్ళి గురించి అసలు చర్చ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అదేమో దొంగ సొమ్ము, ఎవరి దగ్గర దోచుకొచ్చిన సొమ్ము కాదు కదా, బ్యాంకులో నుంచి కన్నేసుకొచ్చిన సొమ్ము కాదు కదా. పోనీ హీఈస్ నాట్ ఏ డిఫాల్టర్ ఎట్ ఆల్. ఓకే, బ్యాంకులకి ఎన్నో అప్పులు పెట్టి ఆయన ఏమైనా పెళ్లి చేసుకున్నాడంటే, వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశాడంటే దాని గురించి మాట్లాడినా, బాబు నువ్వు కట్టాల్సిన అప్పులు చాలా ఉన్నాయి నాయన, ముందు అవి కట్టి ఆ డెట్స్ అన్ని క్లియర్ చేసుకో, నువ్వు పెళ్ళి చేసుకో, ఏమైనా చేసుకో అని చెప్పచ్చు. కామెంట్ చేసే అధికారం కూడా నీకు మన వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మనకు స్వాతంత్రం కల్పించింది. ఏమి లేనప్పుడు అన్ని ట్యాక్స్లు పర్ఫెక్ట్గా కట్టేటప్పుడు అసలు అతను దాని గురించి చర్చించే అవకాశం మనకు లేదు. ఓకే, మన డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం కాబట్టి మనకి ఏంటి ఆ వాక్ స్వాతంత్రం ఎక్కువైపోయి మనం ఎవరెవరు వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్స్లో కూడా దూరి మనం మాట్లాడుతున్నాం. ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఆడంబరంగా చేశారు, ఇవన్నీ పక్క పెడితే మరి వాళ్ళ తాహత తగ్గట్టుగా ఉండాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్. దీని మీద ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ అనేది సింపుల్గా చెప్పద్దు. ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఓకే, దాని మీద ఆధారపడి కొన్ని కోట్ల మంది, లక్షల మంది డైరెక్ట్గా, కొన్ని కోట్ల మంది ఇండైరెక్ట్గా ఆ యొక్క ఇండస్ట్రీ నుంచి ఉపాధి పొందుతున్నారు. అంటే కళ్యాణ మండపాలు, లైటింగు, డీజేలు, బ్యాండ్, పూలంకరణలో అక్కడ చేసే సప్లై ఈవెంట్కి కొన్ని వందలాది మంది పనిచేస్తారు. అటువంటిప్పుడు దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. అంటే అటువంటి ఇండస్ట్రీ ఎప్పుడు కూడా డబ్బు ఒకటి చేతిలో ఉండే ఉపయోగం ఏంటి? మీ దగ్గర 10 కోట్లు ఉన్నాయి, నువ్వు మీ ఇంట్లో ఒక పెళ్లి చేస్తున్నావు, దాంట్లో నుంచి ఒక 50 లక్షలు, ₹1 కోటి తీసి ఖర్చు పెట్టావు. ఖర్చు ఎప్పుడైతే మనీ రొటేట్ అవుతుందో, సర్క్యులేట్ అవుతుందో, ఆటోమేటిక్గా ఎకానమిక్ గ్రోత్ అవుతుంది. ఇది ఒక అద్భుతమైన మన పూర్వీకులు మన దగ్గర నుంచి మనకి ఎన్నో అద్భుతాలు, ఎన్నో వాళ్ళు ఒక ఆచారాల రూపంలోనో ఎన్నో ఆలోచించి పెట్టినవి ఇవన్నీ. కాకపోతే అప్పట్లో అంత ఖర్చులు లేవు, అంత ఆడంబరాలు లేవు. బట్ మారుతున్న కాలాన్ని బట్టి ఆడంబరాలు పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి, సంపాదన కూడా పెరిగిపోయినాయి కదా. ఇప్పుడు మనీ ఎంత అద్భుతంగా రొటేట్ అయితే మన యొక్క ఇండియన్ ఎకానమీ అంత అద్భుతంగా గ్రోత్ అవుతుంది కదా. అంటే మరి అటువంటి ఇండస్ట్రీ ఇండియన్ మ్యారేజ్ ఇండస్ట్రీని ఆపేద్దామా? ఆపేసేసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని మొత్తం ఈ కోట్ల మందికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా వచ్చే ఉపాధిని నాశనం చేసేద్దామా? అంటే మనం మాట్లాడేటప్పుడు మనకు స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడతాం కాదు. ఓకే, ఏదో మన జేబులోంచి ఇచ్చినట్టు వాడి 2,000 కోట్లు వాళ్ళ ఇంట్లో పెళ్ళికి, ముఖేష్ అంబానీ గారి ఇంట్లో పెళ్ళికి మనం ఏదో మన జేబులోంచి 2,000 కోట్లు ఇచ్చినట్టు మాట్లాడితే కాదు. ఆయన సంపాదించుకున్నాడు, ఆయన ఖర్చు పెట్టుకుంటాడు. రెండోది, మనం రీఛార్జ్ చేసుకుంటే వచ్చే డబ్బుతోనే ఆయన చేయాల్సిందేం లేదు. ఎందుకంటే మార్కెట్లో దెర్ ఆర్ సో మెనీ కాంపిటీటర్స్. ఓకే, అది ఒక ఆపర్చునిటీగా తీసుకోవచ్చు కదా రియల్గా కాంపిటీటర్స్. మరి ఎయిర్టెల్ మరి రేట్ పెంచకుండా మరి వాళ్ళు కూడా మొత్తం టోటల్ మార్కెట్ని గ్రాప్ చేయొచ్చు కదా. బట్ దే ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్. ఎందుకంటే బిగ్ కాంపిటీషన్లో ఎప్పటికప్పుడు కట్ థ్రోట్ మార్జిన్స్తో చేస్తారు. కట్ థ్రోట్స్ మార్జిన్స్లో చేసేప్పుడు ఏం చేస్తారు? వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్ వచ్చినప్పుడు టక్మంట వాడు ₹10 పెంచారు కాంపిటేటర్ అంటే వీళ్ళు ₹10 పెంచుతారు, వాళ్ళు ₹20 పెంచారంటే వీళ్ళు ₹20 పెంచుతారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రాఫిట్స్ అనేవి కట్ థ్రోట్ ఉన్నప్పుడు ఓకే ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్. ఇప్పుడు దేర్ ఈజ్ మోనోపోలీ అనేది లేకుండా ఉండాలి అన్నప్పుడే, అటువంటిది మోనోపోలీ లేనప్పుడే ఈ బిజినెస్లు అన్నీ కూడా, అంటే మనకి సర్వీస్ ఇండస్ట్రీలో మనకి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. జియో రాబట్టే వాళ్ళ ఓకే ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో సేవలో మనం
అఫోర్డబుల్ ప్రైస్లో పెడుతున్నాం, అవును. అది మాత్రం మనం అంగీకరించాలి. కరెక్ట్. నాకు ఒక డౌట్ అండి. అంటే ఇప్పుడు అంబానీ గారనే కాదు, ఇప్పుడు ఎవరైనా ఒక రిచ్ వాళ్ళని చూసుకోండి, మిడిల్ క్లాస్ వాళ్ళని చూసుకోండి, ఏ క్లాస్ వాళ్ళని సంబంధం లేకుండా ఒక క్వశ్చన్. అంటే కాలం మారుతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి, సంపాదన కూడా పెరుగుతుంది. కానీ ఇంత ఓవర్ గ్రాండ్గా పెళ్లి చేసుకోవడం అవసరం? అసలు పెళ్లి చేసుకోవాలి మన సాంప్రదాయంలో, పెళ్లి చేసుకోవాలి అంటే అసలు ఎంత ఎంత సీదా సాధారణంగా చేసుకుంటే సరిపోతుంది అంటారా? లేకపోతే మీ మీ అభిప్రాయం చెప్పండి అసలు. ఏమంటారు? అంటే ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో 12వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ గారి ఇంట్లో పెళ్ళి అంటే 2,000 కోట్లు అంటే చాలా చీప్, నా ఉద్దేశం చాలా తక్కువ. ప్లస్ మధ్యతరగతి కానీ, బిలో మధ్యతరగతి కానీ, అబోవ్ మధ్యతరగతి కానీ, ఓకే, మిడిల్, అప్పర్ మిడిల్ అన్నీ కూడా, అన్ని క్లాసులు, ఏ క్లాస్ ఆఫ్ పీపుల్ అయినా సరే ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ని గౌరవించాల్సిందే. ఓకే, అంటే మారుతున్న పోకడలతో పాటు కొన్ని సాంప్రదాయాలు కూడా పాటిస్తున్నారు కదా అందరూ. అంటే ఒక అద్భుతమైన ఇండస్ట్రీని, దీని మీద బతికే కొన్ని లక్షల కోట్ల మందికి జీవనోపాధిని కలిగిస్తుంది ఈ ఇండస్ట్రీ అని గుర్తుపెట్టుకోండి. సాదాసీదాగా పెళ్లి చేసుకోవడం అంటే జన్మలో ఒకసారి పెళ్లి చేసుకునేది, అంతే కదా. అటువంటిది ఆ ఒక్కసారి చేసుకునే అద్భుతమైన వేడుకని చక్కగా చేసుకోకుండా సాదాసీదాగా చేద్దాం, దాన్ని తీసుకెళ్ళి అక్కడిద్దాం, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడిద్దాం. ఓకే, నీకు ఉన్న దాంట్లో కొంత భాగాన్ని చారిటీకి ఉపయోగించుకో, నో ప్రాబ్లం. చారిటీ ఉపయోగించకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా లేదు, 100% చారిటీ చేస్తుంది. బట్ టాటాస్తో పోల్చుకుంటే వీళ్ళంతా కూడా చాలా తక్కువ, అంతే. బట్ ఈ ప్రతి కంపెనీ కూడా కంపల్సరీగా చారిటీకి సంబంధించిన కార్యక్రమాలు చేయాల్సిందే, చేస్తారు. అంటే ముఖేష్ అంబానీ గారి యొక్క ఆదాయంతో పోల్చుకుంటే ఈ పెళ్ళికి అయ్యే ఖర్చు, పెళ్ళికి అవుతున్న ఖర్చు చాలా తక్కువ నా అభిప్రాయం. బట్ ఎవరైనా, ఏ క్లాస్ ఆఫ్ పీపుల్ అయినా సరే ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ని అదొక ఇండస్ట్రీగా భావించి అది నిలబడేట్టుగానే పెళ్ళిళ్ళు చేసుకోవాలి నా అభిప్రాయం. ఎందుకంటే ఎంతోమంది ఉపాధి దాని మీద ఉంది కాబట్టి ఆ ఇండస్ట్రీ బతకాలి, బతికినట్టే మన పెళ్ళిళ్ళని కూడా మన హైందవ సాంప్రదాయంలో జరగాలి.